ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణమాల గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఆహ్వానం మేరకు తమ విలువైన సమయం కేటాయించి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక విద్యా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణమాల గారు మాట్లాడతారు. పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులకు, ఉద్యమ నవసులు, ఈ కోదాడ లాకప్ డెత్కు సంబంధించిన విషయాలని మరొకసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో ఈ ప్రెస్ మీట్. మీ సహాయ సహకారాలతో కనుమరుగైన కేసు కొంత బయటకు వచ్చింది. అయితే ఇంకా సంపూర్ణ న్యాయం వైపు ముందుకు తీసుకెళ్లే దిశగా జరిగే ప్రయత్నాలు కొనసాగుతున్న దశలో మళ్ళీ కీలకమైన ప్రెస్ మీట్ జరుగుతుంది. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. విజ్ఞప్తి. ఈ దేశంలో జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ పోలీసు హత్యలని చెప్పలేము. ఈ దేశంలో జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ 100% పోలీసు హత్యలేనని చెప్పలేము. కానీ ఈ దేశంలో జరుగుతున్న లాకప్ డెత్తులన్నీ 100% పోలీసు హత్యలే. ఈ దేశంలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఎన్కౌంటర్లో పోలీసులు కూడా చనిపోతున్నారు. 90% కాకపోయినా ఒక 10% సంఘటనలైనా పోలీసులు చనిపోతున్నారు. దాన్ని 100% ఎన్కౌంటర్లన్నీ పోలీసులు హత్యలని అనలేము. కానీ 100% లాకప్ డెత్తులన్నీ పోలీసుల హత్యలే. ఈ దేశంలో ఉండబడే పోలీస్ వ్యవస్థ నేరాలను నియంత్రించడానికి ఏర్పడ్డ వ్యవస్థ. అది నేరాలను నియంత్రించడానికి ఏర్పడ్డ వ్యవస్థ అది. కానీ ఈ దేశంలో ఆ వ్యవస్థే నేరాలు ఎక్కువ చేస్తున్నది. ఈ దేశంలో పోలీస్ వ్యవస్థే నేరాలు ఎక్కువ చేస్తున్నది. బహుశా నేరాలను నియంత్రించడానికి ఏర్పడ్డది అనుకున్నవి, కానీ అది జనాభాను నియంత్రించడానికి ఉన్నట్టుగా కనిపిస్తున్నది. పెరుగుతున్న జనాభాను తగ్గించడం కోసం ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నదా అని అనుమానాలు రేకెత్తించే విధంగా, అనుమానాలే నిజమనే విధంగా
వారు చేస్తున్న హత్యల పరంపర రోజు రోజు పెరుగుతున్నది. అందుకు సాక్షిగా 2025లోనే అది జనవరి మొదలుకొని డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం. ఇప్పటికీ ఈ దేశంలో లాకప్ డెత్తులు, కస్టోడియల్ మరణాలు 1650 జరిగినాయి. ఈ ఒక్క సంవత్సరమే 1650 మంది లాకప్ కస్టోడియల్ డెత్లో మరణించారంటే ఇంతమందిని ఏ వ్యవస్థ కూడా చట్టవిరుద్ధంగా చంపలేదు. రౌడీల మధ్యలో హత్యలు జరుగుతుంటాయి, లేదా అక్కడక్కడ రాజకీయ హత్యలు జరుగుతుంటాయి, లేదా మత కల్లోల మధ్యలో కూడా హత్యలు జరుగుతుంటాయి, లేదా ఆర్థికంగా వచ్చిన గొడవల వల్ల, లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారుల మధ్యలో వచ్చిన గొడవల వల్ల ఎన్నో రూపాలుగా ఈ దేశంలో హత్యలు జరుగుతున్నాయి. కానీ పోలీసు వ్యవస్థ చేసిన హత్యల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఈ దేశంలో పోలీసు వ్యవస్థ చేసిన హత్యల సంఖ్య ఎక్కువ కనిపిస్తున్నది. దీనికి కారణం వీళ్ళ చేతిలో లాకప్ డెత్లో గురైన వాళ్ళు, కస్టోడియల్ డెత్లో గురైన వాళ్ళు అత్యంత పేద సమూహాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళ పట్ల దారుణాతిదారుణంగా పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు జరిగితే ఆ చిత్రహింసల వల్ల ప్రాణాలే కోల్పోతే కనీసం ఇంతవరకు ఒక్క కేసులో కూడా సంపూర్ణ న్యాయం జరగలే. ఇతరాత్ర హత్యలు జరిగిన చోట, ఇతరాత్ర నేరాలు జరిగిన చోట కనీసం ఒక 50% శిక్షలు శిక్షలు వేస్తున్నారు. ఒక 50% హత్యలు చేసిన వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకు శిక్షలు అమలు జరుగుతుంది. అది యావజ్జీవ శిక్షో ఇంకోటో జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కువ నేరాలకు పాల్పడుతున్నది పోలీసులే. కానీ 1% కూడా వాళ్ళకి ఇప్పటివరకు శిక్షలు వాళ్ళే. దానివల్ల మేము ఏమి చేసినా మేము అరెస్ట్ కాము, మాకు శిక్షలు ఉండవని చెప్పి పోలీస్ వ్యవస్థలో ఉండబడే కొంతమంది దుర్మార్గమైన మనస్తత్వం గల వాళ్ళు పెట్టేగిపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి మూకు తాడేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉన్నది, ప్రజల మీద ఉన్నది, మేధావుల మీద ఉన్నది, మీడియా మీద కూడా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితిలో ఈ మధ్య కాలంలో జరిగిన కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాకప్ డెత్ మరణం మీద ఎంఆర్పిఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఎంఆర్పిఎస్ పరిశీలన చేసే సమయానికి ఈ లాకప్ డెత్ కేసును కనుమరుగు చేశారు. ఈ లాకప్ డెత్ కేసు నుంచి పోలీసులు తప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మేము పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఒక్కొక్కటి
వెలుగులోకి తీసుకురావడం వల్ల పోలీసు వ్యవస్థ ఇవాళ ఆత్మరక్షణలో పడ్డది. వాళ్ళకు ధైర్యం లేదు. వాళ్ళు తప్పు చేయలేదని చెప్పి ధైర్యంగా మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ లాకప్ డెత్ కేసు నవంబర్ 16న గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కర్ల రాజేష్ మరణించాడు. నవంబర్ 16 నుంచి మొదలుకొంటే ఇవాళ డిసెంబర్ 30, మినిమం నెల 15 రోజులు ఈ కేసు ఉన్నది. ఈ నెల 15 రోజుల్లో ఎంఆర్పిఎస్ కోదాడ మొదలుకొని సూర్యాపేట జిల్లా మొదలుకొని హైదరాబాద్ వరకు పోలీసుల మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు చెప్తూ వస్తున్నది. అది అక్రమ నిర్బంధంలో పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల అనారోగ్యానికి పాలైన కర్ల రాజేష్కి కోర్టుకు హాజరుపరిచే ముందు కోర్టు ప్రాంగణంలోనే ఒక ఇంజెక్షన్ ఇప్పించి ఆయనను జైలు పంపడం ద్వారా ఆ తర్వాత జైల్లో మరింత అనారోగ్యం గురై ఆయన హుజూర్నగర్ ఆసుపత్రిలో, సూర్యాపేట ఆసుపత్రిలో, చివరికి అంతిమంగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వచ్చి ఆయన మరణించాడు. మేము మొదటి నుంచి స్పష్టంగా చెప్పాం, ఇది ఇల్లీగల్ కస్టడీలో చేసిన చిత్రహింసల వల్ల ఆయన చనిపోయాడు అని. దీనికి బాధ్యులు చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండబడే పోలీసులు, ప్రధానంగా ఎస్ఐ సురేష్ రెడ్డి, దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించిన సిఐ, ఈ కేసును కనుమరుగు చేయాలని ప్రయత్నం చేసిన ఒక డిఎస్పి, దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన సూర్యాపేట ఎస్పీ కూడా దీనికి బాధ్యులు. కర్ల రాజేష్ చనిపోవడానికి ప్రత్యక్షంగా బాధ్యులు ఉంటే, ఆ కర్ల రాజేష్ కేసును కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా డిఎస్పీ మొదలుకొని ఎస్పీ వరకు ఉన్నారు. ఇది మా వాదన, మా అభిప్రాయం. ఇది కోదాడ మొదలుకొని హైదరాబాద్ వరకు చెప్తూ వస్తున్నాం. ఈ చెప్పే విషయంలో డిఎస్పీలో కలిశాం, ఎస్పీలో కలిశాం, డీజీపీలో కూడా కలిశాం. అదే సమయంలో మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం, ఎస్సీ జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ముమ్మాటి కింద నేరస్తులు, నిందితులు పోలీసులు అని చెప్పాం. పోలీసులకు కనీసం వివరణ ఇచ్చే దమ్ము లేదు, జవాబు చెప్పే దమ్ము లేదు, మేము మాట్లాడుతున్న దాన్ని తప్పు అని చెప్పి ఖండించే దమ్ము లేదు. పోలీసులకు వివరణ ఇచ్చే దమ్ము లేదు, పోలీసులకు మా స్టేట్మెంట్లను ఖండించే దమ్ము లేదు, కనీసం జవాబు చెప్పే దమ్ము లేదు. అంత ఆత్మరక్షణలో పడ్డది పోలీసు వ్యవస్థ. ఆత్మరక్షలో పడి కూడా ఒక ఎస్ఐని కాపాడే ప్రయత్నం చేసుకుంటుండ్రు. ఆత్మరక్షణలో పడి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది ఈ డిపార్ట్మెంట్ వల్ల. కాదు, మేము అక్రమ నిర్బంధాలు పెట్టలేదు, కృష్ణమాధవ్ గారు ఎంఆర్పిఎస్ శ్రేణులు మాట్లాడుతున్నది తప్పు అని చెప్పి బహిరంగంగా ఎందుకు చెప్పరు? చిత్రహింసలు పెట్టలేదు, కోర్టు ప్రాంగణంలో మేము ఇంజెక్షన్ ఇవ్వలేదు అని బహిరంగంగా ఎందుకు రారు? బహిరంగంగా వాళ్ళు వస్తే మరింత దొరికిపోతారని, సమాజం ముందు నేరస్తులుగా ఖచ్చితంగా నిలబడతారని కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించే పరిస్థితులు వాళ్ళు లేకుండా పోయారు. అయినప్పటికీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రెడ్ల ప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రెడ్ల ప్రభుత్వం, ముఖ్యమంత్రి రెడ్డి, హోంశాఖ అయిన పరిధిలో ఉన్నది డీజీపీ శివధర్ రెడ్డి,
రెడ్డిని కాపాడడం కోసం ఇంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇళ్ళ ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. ఆ సురేష్ రెడ్డిని కాపాడడం కోసం పోలీసు వ్యవస్థలో ఉండబడే ఉన్నతాధికారులు కులతత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ కేసును కనుమరుగు చేసే కుట్రలో లేదు లాకప్ డెత్ కాదని చెప్పే ప్రయత్నం చేయడంలో అక్కడ డిఎస్పీగా ఉన్నది రెడ్డి, శ్రీధర్ రెడ్డి. ఎస్ఐసిఐ వల్ల కొంతమంది పోలీసుల వల్ల మా బిడ్డ చనిపోయిందని చెప్పి కేసు నమోదు చేస్తే ఫిర్యాదే తీసుకోలే. 2 సందర్భాల్లో ఫిర్యాదు చేశాం, ఫిర్యాదు తీసుకోలే. చట్టం ఏం చెప్తుంది, కోర్టులు ఏం చెప్తున్నాయి? ఎవరన్నా బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైనా ఒక విషయం ఫిర్యాదు చేస్తే ముందు అది ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆ తర్వాత విచారణ చేయవచ్చు అని. కానీ ఇక్కడ 2 సార్లు ఎస్ఐ సిఐల మీద, పోలీసుల మీద వీళ్ళు బాధ్యులు మా కొడుకు మరణానికి అని చెప్తే కనీసం కేసు తీసుకోలే ఆడు రెడ్డి. అదే సమయంలో చిత్రహింసల వల్ల చనిపోలేదు, ఆయన హార్ట్ అటాక్ ద్వారా చనిపోయినని చెప్పడం కోసం పోస్ట్ మార్టం చేయించింది లక్ష్మీకాంత్ రెడ్డి అనే డాక్టర్తో. గాంధీ ఆసుపత్రిలో ఇంకా వేరే సామాజిక వర్గాల లేరు. లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఒక డాక్టర్తో ఇది చేయించారు. ఆ రోజు ఎస్ఐ అనబడుతున్న సురేష్ రెడ్డి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉన్నాడు. ఒక రిమాండ్ ఖైదీ జైలు నుంచి అనారోగ్యంతో వచ్చిందని అనుకుంటే అక్కడ ఎస్కాట్ వాళ్ళు ఉంటారు. చిలుకూరు ఎస్ఐ రావాల్సిన అవసరం లేదు, లక్ష్మీకాంత్ రెడ్డితో మాట్లాడాల్సిన అవసరం లేదు. లక్ష్మీకాంత్ రెడ్డితో ప్రధాన రాజకీయ నాయకులతో మాట్లాడించే పరిస్థితి లేదు. కానీ అక్కడ ఉన్నారు. వీళ్ళని కాపాడడానికి అక్కడ ప్రయత్నం చేసింది, వీళ్ళని సురేష్ రెడ్డిని కాపాడడానికి నిరంతరం ప్రయత్నం చేసింది కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు సురేష్ రెడ్డిని కాపాడడం కోసమే ఆమె ఎమ్మెల్యే గెలిచినట్టుగా అనిపిస్తున్నది. ఈ విషయాన్ని నేరుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా, నేరుగా కలిసి వివరించా. ఎమ్మెల్యేనే సురేష్ రెడ్డిని కాపాడుతుంది అని ఆమె ముందే చెప్పా. కనీసం మంత్రి ఈ రోజు వరకు కూడా కోదాడ లాకప్ డెత్ మీద కనీసం ఒక మాట కూడా మాట్లాడలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడలే. అంతకుముందు మరియమ్మ లాకప్ డెత్ గురైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నర్కు లేఖ రాశాడు, ముఖ్యమంత్రికి లేఖ రాశాడు, ముమ్మాటికి పోలీసులు చేసిన హత్యను చెప్పగలిగాడు. కానీ ఆయన సొంత జిల్లాలో, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కోదాడలోనే వాళ్ళ శ్రీమతి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలోనే ఒక లాకప్ డెత్ జరిగితే నెల 15 రోజులు వస్తున్నది. ఇంతవరకు ఒక మంత్రి హోదాలో కనీసం దాన్ని ఖండించలేదు. అంటే స్పష్టంగా అర్థమవుతుంది. మేము డీజీపీ గారు శివధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఒక ఎస్ఐని కూడా ఆయన సస్పెండ్ చేయలేదు. పైపెచ్చు ఒక బీసీసీఐని ఆయన సస్పెండ్ చేశాడు. పైపెచ్చు ఒక బీసీసీఐని సస్పెండ్ చేశాడు. ఇక్కడ తప్పులు 99% చేసింది ఎస్ఐ. దాన్ని చూడనట్టుగా ఒక సందర్భంలో పోయింది సిఐ. 100% తప్పులు చేసింది ఎస్ఐ. ఆ తప్పుల వల్ల బలైంది ఒక దళిత యువకుడు. దాన్ని చూడనట్టుగా విధి నిర్వహణలో చూస్తున్నట్టుగా పోయింది సిఐ. మేము
అసలు కారకుడైన ఎస్ఐని సస్పెండ్ చేయమన్నాం, కేసు నమోదు చేయమన్నాం. దీనికి రెండో కారకుడైన పడుతున్న సిఐని కూడా సస్పెండ్ చేయమన్నాం. కానీ డీజీపీ మాత్రం 99% లాకప్ డెత్ కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు, కానీ ఒక బీసీ సిఐని మాత్రం సస్పెండ్ చేశారు. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. అంటే అక్కడ కర్లా రాజేష్ మృతి విషయంలో ప్రధాన నిందితుడు సురేష్ రెడ్డి. ఆయన మీద కేసు పెడితే కేసు తీసుకుంది డిఎస్పీ రెడ్డి, పోస్ట్ మార్టం చేసేది రెడ్డి. ఆ పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు వీడియో తీయాల. ఆ వీడియో తీయడానికి హైదరాబాద్లో ఎక్కడ వీడియోగ్రాఫర్లు దొరకలే. కోదాడ నుంచి రామకృష్ణారెడ్డి మయూరి కలర్ ల్యాబ్ నుంచి తీసుకొచ్చారు. కోదాడ నుంచి మయూరి కలర్ ల్యాబ్కి సంబంధించిన రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి చేయించారు. అంటే తనను తప్పించడం కోసం రెడ్డి వ్యవస్థ అంతా ఒకటిగా నిలబడ్డది అనడానికి ఇది సాక్ష్యం. నేను సూటిగా డీజీపీని అడుగుతున్నా, శివధర్ రెడ్డి గారు, ఈ కేసులో రాజేష్ కేసులో 99% ఎస్ఐది తప్పు, ఎస్ఐలో దోషి. ఆయనను సస్పెండ్ చేయకుండా మీరు సిఐని ఎలా చేశారు? మేము ఇద్దరిని చేయమన్నాం. ఒకరు ప్రధాన కారకుడు, ఒకరు నిర్లక్ష్యానికి బాధ్యుడు. కానీ ప్రధాన కారకుడైన సురేష్ రెడ్డిని మీరు చేయలేదు, మీరు సిఐ గారిని చేశారు. ఇక్కడ పరిస్థితి ఎంత దూరం వచ్చిందంటే, లాకప్ డెత్ జరిగినప్పుడు పోలీసులు ఏదైతే జనరల్ గా చెప్పే వాదన ఉన్నదో ఇక్కడ గదే చెప్పే ప్రయత్నం చేశారు. 99% తప్పించుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ప్రతి లాకప్ డెత్ లో చెప్పేది ఒకటే, మేము పలాని సమయంలో ఆయన మీద ఫిర్యాదు వచ్చింది, ఆ ఫిర్యాదు మేము కేసు నమోదు చేయాల్సి వచ్చింది, ఆయనను పలాని టైంలో అరెస్ట్ చేశాము, 24 గంటల్లో కోర్టుకు హాజరుపరిచాము, ఆయన అనారోగ్యం గురై జైలు నుంచి హాస్పిటల్లో పోయి చనిపోయిండు, మాకు సంబంధం లేదని చెప్పి ఇదే కథ ఈ 1650 కూడా అల్లుతారు. కానీ ఇక్కడ అది చెల్లదు. ఎందుకంటే 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చిందంటే 8వ తారీఖు నాడు కేసు నమోదైందని మీరే రికార్డు చెప్తే, 9వ తారీఖు నాడు అరెస్ట్ చేస్తామని చెప్పి మీరే రికార్డు చెప్తే, 10వ తారీఖు నాడు కోర్టుకు హాజరుపరిచిన మీరే రికార్డు చెప్తే, ఆ రికార్డు మాత్రమే మీదే, కానీ అందులన్నీ తప్పులే. మీరు ఫిర్యాదే లేని సమయంలో 4 అరెస్ట్ చేశారని, 4, 5, 6, 7, 8 రాజేష్తో పాటు ఇంకో కొంతమందిని కోదాడ రూరల్ అండ్ చిలుకూరు స్టేషన్లో చిత్రహింసలు పెట్టారని, అప్పటికి వీళ్ళ మీద ఫిర్యాదు కేసు నమోదు కాలేదని, అట్లాంటిది ఇల్లీగల్ కస్టడీలో మీరు పెట్టుకొని చిత్రహింసలు పెట్టడం వల్లనే వాళ్ళు అనారోగ్యం గురవుతే అది కోర్టు ముందు బయట పడకుండా చేసుకోవడం కోసం మీరు కోర్టు ప్రాంగణంలోనే జడ్జితో ఆమోదం లేకుండా, డాక్టర్ల సలహా లేకుండా మీకై మీరే హైకోర్టు అనే ఇంజక్షన్ తీసుకొచ్చి అక్కడ ఇంజక్షన్ కోర్టు ప్రాంగణంలో వేసి మీరు కోర్టుకు హాజరుపరిచి మీరు ఈ లాకప్ డెత్ కారకులేండి విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం. కనీసం వాళ్ళ వాదన చెప్పడానికి సిద్ధంగా లేరే. అవును, మేము 8 వాళ్ళ మీద రాజేష్ మీద ఫిర్యాదు వచ్చింది, 8 మేము కేసు నమోదు చేశాం, 9కి మాత్రమే అరెస్ట్ చేశాం, 10 నాడు రిమాండ్ చేశామని చెప్పి కనీసం ప్రెస్కు రావట్లేదు వాళ్ళు. కానీ ప్రెస్కు రావట్లేదు. మేము అక్రమ నిర్బంధం అని చెప్పి రోజు మాట్లాడుతున్నాం, చిత్రహింసలని రోజు మాట్లాడుతున్నాం, కోర్టు ప్రాంగణంలో ఇంజక్షన్ వేయించండి రోజు మాట్లాడుతున్నాం, దీనికి ప్రధాన కారకుడు ఎస్ఐ రోజు మాట్లాడుతున్నాం. దీన్ని ఖండించలేరు, దీనికి జవాబు చెప్పలేరు, దీనికి వివరణ ఇవ్వలేరు. ఇట్లాంటి పరిస్థితిలో సురేష్ రెడ్డిని కాపాడడానికి ఎంత తొందరపడ్డారంటే,
వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ అంతా తప్పుల తడక. ఇప్పుడు నాకు అందరూ జైభీం సినిమా చూడమంటారు, నన్ను సేమ్ అని చెప్తుండ్రు, నేను ఇక చూడాలి కదా నేందో. ఇప్పుడు అందరు నన్ను జైభీం సినిమా చూడమంటారు, ఇంకా నేను చూడలే. ఆ జైభీం సినిమా ఎట్లా ఉన్నదో కానీ మనోళ్ళు చెప్తున్న ప్రకారం జైభీం సినిమాను తలపించే విధంగానే ఉన్నదని భావించాల్సి వస్తుంది మనోళ్ళు చెప్పిన దాని ప్రకారం. దానికి ఉదాహరణగా తప్పు చేసిన వాళ్ళు తప్పును వెంటనే సరిదిద్దుకోకపోతే వాళ్ళే మరిన్ని తప్పులు చేసి దొరుకుతారు. తప్పు చేసిన వాళ్ళు, నేరానికి పాల్పడ్డ వాళ్ళు వెంటనే దాన్ని సరిదిద్దుకోకపోతే దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసే విషయంలో మరిన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు ఎస్ఐ నుంచి మొదలుకుంటే సిఐ, డిఎస్పీ నుంచి మొదలుకుంటే సూర్యాపేట ఎస్పీ వరకు చేశారు. సూర్యాపేట ఎస్పీ ఐపీఎస్, బహుశా హోంగార్డు కొంత మరి అవగాహన కూడా ఆయనకు లేదు. సూర్యాపేట ఎస్పీ ఐపీఎస్ కొత్తపల్లి నరసింహ, ఏజ్ 42, తండ్రి మారయ్య, ఆయన ఐపీఎస్. ఇంకో రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఇది ఎట్లాగో కేసు నమోదు కాని సమయంలోనే చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురైన వ్యక్తి వెంటనే లాకప్లో చనిపోకుండా కోర్టుకు హాజరుపడదామని చెప్పి తొందర భావించుకొని ఆ తొందరలో ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పులతో తడక రాశారు. ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడకగానే ఉన్నది. మళ్ళీ దీన్ని చాలా సత్యం ఉన్నదని నేను పూర్తిగా అవగాహనతో చెప్తున్నానని చెప్పి మాట్లాడాడు. ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం కోర్టు ద్వారా బయటకు వచ్చింది, హైకోర్టుకు చెప్పారు. ఎస్సీ కమిషన్ ముందు ఇదే చెప్పేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం ఎవరు బాధ్యులు? రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది ఎస్ఐ, దాన్ని ధృవీకరించింది సిఐ. అంత కరెక్టే ఉన్నదని చెప్పింది ఎస్పీ. ఎస్పీ వెరిఫికేషన్ చేస్తూ ఆయన ఏం చెప్పిండంటే ధృవీకరణలో, నేను కొత్తపల్లి నరసింహ సన్ ఆఫ్ మారయ్య, వయసు 42 సంవత్సరాలు, సూర్యాపేట జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నాను. ఇవన్నీ పేరాలో పేర్కొన్న విషయాలు నాకు తెలిసినంత వరకు నిజమైనవి మరియు సరి అయినవి అని ఇందు మూలంగా దూరీకరిస్తున్నానని పేర్కొన్నాను. దీని డిసెంబర్ 4, 2020 తేదీన ధృవీకరించబడింది. చూడు, నవంబర్ 16న ఇది జరిగితే మాలాంటి వాళ్ళు నవంబర్ 26కి అందుకున్నారు. మేము ఢిల్లీలో ఉండడం వల్ల గవాయి గారిని జరిగిన దాడిని నిరసిస్తూ ఢిల్లీలో ఒక భారీ ప్రదర్శన పెట్టడం వల్ల మేము అక్కడ ఆగిపోవాల్సి వచ్చేసింది, వివిధ కారణాల వల్ల, ఇతర రాష్ట్రాలు తిరగడం వల్ల. కానీ అప్పటికే మా ఎంఆర్పిఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేశారు. కానీ నేను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుదామని చెప్పి ఒక స్టడీగా దీన్ని తీసుకుందామని చెప్పి ముందుకెళ్లాల్సిన సమయంలో 26వ తారీఖు నాడు నేను ఆ కుటుంబానికి వెళ్ళాను. నాకు తెలిసిన అక్కడ అందిన సమాచారం అంతా ఎస్పీ గారి దృష్టికి 29 తారీఖు నాడు తీసుకొచ్చేసాను. 29 తర్వాత కూడా ఆయన మేల్కోలే, సమర్థించే ప్రయత్నమే చేశాడు. 4వ తారీఖు నాడు కోర్టు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ రిమాండ్ రిపోర్టును ధృవీకరించాడు. ఎస్సీ కమిషన్ ముందు ఇదే ఫైనల్ అని చెప్పేశాడు. నేను ఇప్పుడు ఒక మాట అన్నా ఐపీఎస్ అధికారిని పట్టుకొని, ఒక హోంగార్డుకున్న అవగాహన కూడా నాకు లేదు అని. ఆయన ఎట్లా ఐపీఎస్ అయ్యిండో నాకు తెలియదు, కానీ ఒక హోంగార్డుకున్న అవగాహన కూడా సూర్యాపేట ఎస్పీకి లేదు. అందుకు మీ దృష్టికి తీసుకొచ్చే విషయాలు ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడక, రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడక. ఆయన ధృవీకరించిన తర్వాత నేను మాట్లాడుతున్నా. రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడక, ఆయన ధృవీకరించిన తర్వాత మాట్లాడుతున్నా. చూడండి, రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న విషయాలు వాళ్ళు ఒక పేజీలో ఒకటి చెప్తే దానికి విరుద్ధంగా ఇంకొక పేజీలో చెప్తారు వాళ్ళే, లేదా ఒకే పేజీలో 2 విరుద్ధమైన విషయాలు కూడా చెప్తారు. అంత కరెక్ట్ ఉన్నదని చెప్పి ఎస్పీ ధృవీకరించాడు, అన్ని తప్పులు అని చెప్పి ఎంఆర్పీ ధృవీకరిస్తుంది. అంత కరెక్ట్ ఉన్నదని చెప్పి ఎస్పీ ధృవీకరించాడు, అందులో తప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేరాన్ని అరికట్టాల్సిన మీరు దాన్ని సమర్థించుకోవడం ప్రయత్నం చేసే క్రమంలో మరిన్ని తప్పులు చేశారు రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. మొదటిది,
A1, A2, A3 మాత్రమే అరెస్ట్ చేశామని చూపారు. ఇక్కడ కర్లా రాజేష్ను అరెస్ట్ చేయలేదు. 1 గంటకు అరెస్ట్ చూపెట్టారు, మళ్ళీ 4 గంటలకు అరెస్ట్ చేయలేదని చెప్పేశారు. ఇది రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది. ఇది కరెక్ట్ ఉన్నదని చెప్పి ఎస్పీ చెప్పాడు. అందుకే నేను ఆయనకు హోంగార్డ్ ఉన్న అవగాహన కూడా ఐపీఎస్కు లేదని నేను చెప్పాను. ఇదొక్కటే కాదు మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. పంచుల ముందు నేర ఒప్పుకోల్లో కూడా A3 మాత్రమే ఉన్నారని చూపారు. A2తో పాటు A4 అయిన కర్లా రాజేష్ ఇందులో లేడు. నేర ఒప్పుకోల సమయంలో ఎవరు లేరు? కర్లా రాజేష్ లేడు. పేజీ నంబర్ 2. రిమాండ్ చేసిన A1, A2, A4 కూడా నేర ఒప్పుకున్న దాంట్లో లేడు. A3 మాత్రమే ఉన్నాడు. ఇంకొక విషయం, రెండవది, రిమాండ్ రిపోర్ట్లో ఉండబడే తప్పులను కప్పిపుచ్చుకుంటే మరిన్ని తప్పులు చేయాల్సి వస్తుందని ఎవరైనా తెలుసు. అందుకు సాక్ష్యం రెండవది. ఈ కేసులో ఉన్న A1 నరేష్ A4 రాజేష్ కు 3,000 ఇచ్చారని ఉంది. ఈ కేసులో ఉన్న A1 నరేష్ ఈ కర్ల రాజేష్ కు 3,000 రూపాయలు కమిషన్కి ఇచ్చినట్టు ఉన్నది, పేజీ నంబర్ 5. కానీ ఇదే కేసులో ఉన్న నరేష్ A2కు ఒకసారి 10,000, మరోసారి A2కే 3,000, అలాగే A3కి 7,000 కమిషన్ ఇచ్చారని మాత్రమే ఉంది. ఇక్కడ A4 నరేష్ రాజేష్ కు 1 రూపాయి కూడా ముట్టలేదని చెప్పి ఉన్నది. ఇది రిమాండ్ రిపోర్ట్లో పేజీ నంబర్ 8. ఒక దిక్కేమో 3,000 ఇచ్చామని వాళ్ళే రాస్తారు, ఇంకొక దిక్కు 3,000 ముట్టలేదని రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది. ఇది కరెక్ట్ ఉన్నదని చెప్పి, రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్ ఉన్నదని చెప్పి ఐపీఎస్ అధికారి ఆయన చెప్పడం జరుగుతున్నది. అదే సమయంలో మీ దృష్టికి తీసుకొచ్చే విషయం, ఈ కేసులో A1 నరేష్ కు, ఇది గమనించండి, ఈ కేసులో A1 నరేష్ కు A2 అయిన శేఖర్ ద్వారా A4 రాజేష్ ను పరిచయం చేసింది డిసెంబర్ 22 చివరి వారంలో. అంటే A1 నరేష్ కు A2 శేఖర్ ద్వారా పరిచయం అయింది డిసెంబర్ 22 చివరి వారంలో. కానీ రాజేష్ పరిచయం అయింది డిసెంబర్ 22 చివరి వారంలో. కానీ జనవరి 1న 2002నే కర్ల రాజేష్ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడ్డాయి. పరిచయమే లేని రోజుల్లో ఒక 1 year ముందే 1,00,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయని మీరే రాశారు. అసలు రాజేష్తో పరిచయమే నరేష్కు వీళ్ళకు ఉన్నదే డిసెంబర్ 22 చివరి వారంలో అవుతే, 2022 చివరి వారంలో అవుతే, మళ్ళీ జనవరిలోనే 1,00,000 రూపాయలు పడ్డాయని చెప్పి వీళ్ళే రాశారు. పరిచయమే లేని రోజులు అది ఎలా సాధ్యమవుతుందో పోలీసులు చెప్పాల్సి వస్తుంది. ఇక 4వది, ఎంత ఘోరమో చెప్తున్నా నేను. 4వది, సాక్షులు పంచులు ఉంటారు. ఇప్పుడు ప్రధాన సాక్షులు 2 అన్నదమ్ములే. ఈ కేసులో సాక్షులుగా కడారు రాజేష్ ఫిర్యాదుదారుడు, కడారు శివరాం రోసే వాళ్ళ తమ్ముడే, కానీ ఇక్కడ కోడూరు. కానీ ఇక్కడ A1 భార్యనే పెట్టారు, కానీ ఇక్కడ మళ్ళీ తమ్ముని చూపించారు. A1 భార్యను పెట్టారు, వైఫ్ అని చెప్పారు, కానీ ఇక్కడ తమ్ముని చూపించారు. అదొక అంశం. కానీ L33, L44, L11 ఏమో కోడారు రాజేష్, L22 కోడారు శివరాం, L33 కోడారు రాము సన్ సుదర్శన్, L44 పిల్లుట్ల సంకీర్త్. ఇక్కడ పంచులు వీరు, సాక్షులు వీరు అని అర్థం. L33, L44. ఇది పేజీ నంబర్ 2. ఇది రిమాండ్ రిపోర్ట్ పేజీ నంబర్ 2. ఇందులో మళ్ళీ దానికి విరుద్ధంగా ఏం చెప్తారో చూడండి. L11 కోడారు రాజేష్ ఉన్నట్టుగానే ఉన్నాడు, L22 కోడారు శివరాం ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ L33, L44 మారిపోయింది ఇక్కడ. మళ్ళీ L33 కూడా కోడారు రాజేషే, అంటే L1ఏ. మళ్ళీ L44 కూడా కోడారు శివరాం, మళ్ళీ L2నే. అంటే L1, L11, L22ను మళ్ళా 3-4 కూడా వాళ్ళని చేర్చారు. ఇక్కడ కోడారు రాము ఎగిరిపోయిండు,
పిల్లుట్ల సంకీర్త ఎగిరిపోయిండు. అంటే అప్పుడు 4 పేర్లు ఉన్నాయి, ఇప్పుడు 2 పేర్లే ఉన్నాయి. 2 పేర్లనే 4 చేశారు. ఇది రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ తప్పులు. నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తొందరగా రిమాండ్ డైరీ తయారు చేస్తే ఎలా తప్పులు ఉంటాయో కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం మరిన్ని ఎన్ని తప్పులు చూపెడతాయో ఇది సాక్ష్యంగా నిలబడ్డది. అంతేకాదు మీ దృష్టికి ఇంకొక విషయం తీసుకొస్తున్నా నేను. 5వది, ఇక్కడ L11 ఫిర్యాదు చేసింది 8/11/2020 10 గంటలకు చిలుకూరు పోలీస్ స్టేషన్. ఫిర్యాదు ఎక్కడ అందింది? చిలుకూరు పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ ఎక్కడ వేసిండ్రు? చిలుకూరు పోలీస్ స్టేషన్. అంటే ఫిర్యాదుదారుడు చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఫిర్యాదు చేసింది చిలుకూరులోనే, అదే సమయం ఎఫ్ఐఆర్ అయింది చిలుకూరులోనే. ఇది రిమాండ్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 2. చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేసు నమోదైంది. కానీ మళ్ళా దానికి విరుద్ధంగా ఏం జరిగిందో చూడండి. నేరం జరిగింది మేలచెరువు మండలం పరిధిలోని రామపురం గ్రామంలో. నేరం జరిగిన స్థలం ఏంది? రామపురం గ్రామం. ఏ పోలీస్ స్టేషన్ పరిధి? మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధి. మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగితే చిలుకూరు పోలీసులకు సంబంధం ఏంటిది? మీ రిమాండ్ రిపోర్టు పేజ్ నెంబర్ 2. అంటే ఒకే పేజీలో చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వస్తుంది, చిలుకూరు పోలీస్ ఎఫ్ఐఆర్ అవుతుంది. మళ్ళీ అదే రెండో పేజీలోనే ఇది రామపురం గ్రామం మేలచెరువు మండలంలో జరిగిన నేరమని మళ్ళీ రాయడం జరుగుతుంది. వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత తొందరపాటుతో ఈ రిమాండ్ రిపోర్టు కప్పిపుచ్చుకోవడానికి తయారు చేశారో ఇది ఒక సాక్ష్యంగా నిలబడ్డది. అదే సమయంలో 6వది, ఈ కేసులో ఉన్న A3ని 9/11/2025 సాయంత్రం 4 గంటలకు L11 ఇంట్లో అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ చెప్తున్నది. ఇలా A3 గురించి మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. A3ని అరెస్ట్ చేసినట్టుగా ఉన్నది, పంచుల ముందు A3 ఒప్పుకున్నట్టుగా కూడా ఉన్నది. A3ని 4 గంటలకు ఫిర్యాదుదారుడి ఇంట్లో అరెస్ట్ చేసినట్టుగా ఉన్నది, పంచుల ముందు నేరం ఒప్పుకున్నట్టుగా కూడా ఉన్నది. పేజ్ నెంబర్ 2. పేజ్ నెంబర్ 6లో అరెస్ట్ చూపెడతారు, పేజ్ నెంబర్ 2లో నేరం ఒప్పుకున్నట్టు చూపెడతారు. కానీ ఇతన్ని అబ్స్కాండ్గా చూపారు. మొదటి పేజీలో అబ్స్కాండ్గా చూపారు. అరెస్ట్ చేసింది మీరే, పంచుల ముందు నేరం ఒప్పుకున్నదాన్ని తయారు చేసింది మీరే. మళ్ళా ఆ 4గురిలో అబ్స్కాండ్ ఉన్నది కూడా మళ్ళా A3లో చూపెట్టారు. ఇది ఎస్పీ గారు కొండబడి అవగాహన. ఆయన ధృవీకరణ చేసిండు. ఎస్పీ గారు కొండబడి అవగాహన. చివరిగా 7వ విషయం చెప్తున్నాను నేను. ఎస్కాట్ రిమాండ్ రిపోర్ట్లో ఎస్కాట్ ASI 1469 సంఖ్య, PC 2941, PC 3116 రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది. రిమాండ్కు వీళ్ళను తీసుకెళ్ళింది ఎస్కాట్ వీళ్ళు. కానీ అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టిన సమయంలో ASI లేడు. అదే సమయంలో 3116 కానిస్టేబుల్ లేడు. ASI లేడు, 3116 కానిస్టేబుల్ కూడా ఇక్కడ లేడు. దీన్ని బట్టి నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆయన తొందరగా ఆసుపత్రిలో జైలుకు పంపడానికి చేసిన ప్రయత్నంలో తొందరగా ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారో ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి జరిగిన ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేశారు. అణగారిన వర్గాలకు వీళ్ళు ద్రోహం చేశారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్న విషయం కూడా మీరు దృష్టికొస్తున్నాను నేను. ఈ నేపథ్యంలోనే మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా మాకు గాంధీ ఆసుపత్రిలో లక్ష్మీకాంత్ రెడ్డి చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద మాకు నమ్మకం లేదు. చేసింది తనే, రెడ్డే, వీడియో తీయించింది రెడ్డి వారిని తీయించారు. ఎమ్మెల్యే చెప్తే ఇక్కడ డాక్టర్ రెడ్డి రెడీ అయిండు, ఎమ్మెల్యే పంపి వీడియో తీయించింది. కోలాడ ఎమ్మెల్యే పంపే వీడియో తీయించింది, అక్కడ రెడ్డిని పంపి ఇక్కడ ఎవరు లేనట్టుగా, ఇక్కడ ఏ డాక్టర్ లేనట్టుగా లక్ష్మీకాంత్ రెడ్డి తోటే
పోస్ట్ మార్టం చేయించింది. కాబట్టి వెంటనే నిపుణులైన డాక్టర్ల బృందం చేత మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించాలి. నిపుణులైన మొత్తం డాక్టర్ల బృందాల చేత ఫోరెన్సిక్ సంబంధించిన నిపుణులైన వాళ్ళ చేత వెంటనే రీపోస్ట్ మార్టం చేయించాలి. రెండు, వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అదే సమయంలో దీని మీద సమగ్రమైన విచారణ జరిగి ఎవరెవరు ప్రత్యక్షంగా రాజేష్ మృతికి కారకులో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఉండాలి, వాళ్ళ మీద కేసులు ఉండాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదే సమయంలో ఎవరెవరు నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారో డిఎస్పీ నుంచి మొదలుకుంటే ఎస్పీ వరకు, డిఎస్పీ నుంచి మొదలుకుంటే ఎస్పీ వరకు ఎవరైతే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారో, కేసు నమోదు చేయకుండా నేరం కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు డిఎస్పీ, లేదా రిమాండ్ రిపోర్టే కరెక్ట్ అని చెప్పి మా వాదన వినకుండా దీన్ని తప్పులకు కారకుడైంది ఎస్ఐని కాపాడుతున్నది ఎస్పీ. కాబట్టి వీళ్ళ మీద కూడా చట్టపరమైన శాఖపరమైన చర్యలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఇప్పటి వరకు కోదాడ పరిధిలోనే మా నిరసనైనా మా కార్యక్రమాలైనా జరుగుతున్నాయి. మీరు వెంటనే రెడ్డి అని మీరు కాపాడుకుంటే, నేను శివధరెడ్డి గారు కూడా గుర్తు చేస్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు రెడ్డి అని కాపాడుకుంటే మీ రెడ్ల ప్రభుత్వమే పోయే రోజు వస్తుంది. మీరు రెడ్డి అని కాపాడుకుంటే మీ రెడ్ల ప్రభుత్వమే తీసేసే రోజు వస్తుంది. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి మేము గుర్తు చేస్తూ వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలి. అదే సమయంలో ఒక సిట్టింగ్ జడ్జి తోటి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని చెప్పి, విచారణ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎంత దూరమైన పోతాం కానీ మా అస్తిత్వం ప్రమాదాలు పడ్డప్పుడు, మా బిడ్డల్ని దారుణంగా చంపి తప్పించుకోవాలని చూస్తున్నప్పుడు ఎవరి మీదనైనా ఖచ్చితంగా ఎదురు తిరుగుతామనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తూ, ఈ దేశంలో జాతీయ నేర నమోదు సంస్థ ప్రకారమే 1650 మంది ఈ సంవత్సరం కస్టోడియల్ డెత్లో జరిగినాయి. అంటే భారతదేశంలో ఏ వ్యవస్థ ఎక్కువ హత్యలకు కారణమవుతుందంటే పోలీసు వ్యవస్థే హత్యలకు కారణమవుతుందని చెప్పి నేరాలను నియంత్రించాల్సి ఉన్న పోలీసు యంత్రాంగమే ఏ వ్యవస్థ చేయలేనన్ని నేరాలకు పాల్పడుతుంది అనడానికి ఇది సాక్ష్యం. దానికి కారణం ఇతరులు నేరాలు చేస్తే శిక్షలు కొంత మేరకు పడుతున్నాయి, కానీ పోలీసులు నేరాలు చేసిన కాడ శిక్షలు అంటూ 1% కూడా లేకపోవడం వల్ల మేమేం చేసినా చెల్లుతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో వ్యవస్థలో కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత, ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రౌడీల నుంచో ఇతరుల నుంచో ప్రజల్ని రక్షించుకోవడం ఒక ఎత్తు అయితే, చివరికి పోలీసుల నుంచే ప్రజల్ని రక్షించుకునే బాధ్యత కూడా పౌర సమాజం మీద పడే పరిస్థితి వచ్చింది. ఆ బాధ్యతను కూడా ఎంఆర్పిఎస్ సక్రమంగా నెరవేరుస్తుందని కూడా నేను స్పష్టం చేస్తూ, ఈ విషయంలో నాకు రాజకీయ పార్టీల మీద కొంత అసంతృప్తి ఉన్నది. ఈ విషయంలో రాజకీయ పక్షాల మీద కొంత అసంతృప్తి ఉన్నది. లాకప్ డెత్ కూడా అయింది ఒక దళిత మాదిగ యువకుడు. లాకప్ డెత్ కూడా ఈ నెలన్నర అవుతుంది. ఏ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ, అది బీఆర్ఎస్ఆ, బీజేపీ లేదా సిపిఐ, సిపిఎం, ఏ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ కనీసం ఆ సంఘటనకి వెళ్ళి పరిశీలించడానికి పోలే, ఖండించలేదు, దీని మీద ఒక కార్యక్రమం కూడా ఇవ్వలేదు. అంటే దళితుల ప్రాణాలను పోలీసులు తీస్తుంటే మాకు సంబంధం లేదన్నట్టుగా రాజకీయ పార్టీలు మౌనంగా కూర్చున్నాయి. ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా రాజకీయ పక్షాల నేతలకు విజ్ఞప్తి గుర్తు చేస్తూ, ఈ విషయంలో అతి త్వరలోనే పోలీసులు ఎస్ఐని అరెస్ట్ చేయడంలో, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంలో, సస్పెండ్ చేయడంలో కులతత్వాన్ని డిపార్ట్మెంట్ ప్రదర్శిస్తున్నది, అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్నది అని చెప్పి గవర్నర్ దృష్టికి ఖచ్చితంగా 2-3 రోజుల్లో, ఈ మొదటి వారంలోనే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోయే ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో కర్ల రాజేష్ సంతాప సభ జనవరి 10న కోదాడలో జరగబోతుంది. ఆ సంతాప సభ కంటే ముందు ఇవన్నీ జరగకపోతే కోదాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపం దాల్చుతున్న విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.
ఆ సమయం నా దృష్టిలో వెంటనే నాకు తమ్ముడు తీసుకొచ్చాడు, ఎవరు, జాజుల, ఢిల్లీలో ఉన్నాం. ఆ సమయానికి మా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకత్వాన్ని మొత్తం ఆ గ్రామానికి పంపి మన బాధిత కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి కార్యక్రమాలు తీసుకున్నాం. అంటే మనం ఏ మేరకు మనం సమాచారం ఉంటే అక్కడ ఉండబడే నాయకత్వాన్ని వెంటనే అప్రమత్తం చేసాం, ప్రయత్నం చేసాం. మన వాళ్ళు గ్రామానికి వెళ్ళారు, మన వాళ్ళ వైపే నిలబడ్డారు గట్టిగా. 100% ఉంది. ఎందుకంటే కరడుగట్టిన రెడ్లాధిపత్యం ఉన్న జిల్లా అది. నిజం, కరడుగట్టిన రెడ్లాధిపత్యం ఉన్న జిల్లా. వాళ్ళు ఏం చేసినా చెల్తుందని చెప్పి వాళ్ళ నేరాలను కప్పిపుచ్చుకోవడానికి, వ్యవస్థనంతా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి శక్తి ఉన్న జిల్లా. నేను ఒక సమయంలో చెప్పాను, 1952లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఉన్న ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 3 పోను 12లో 9 జనరల్ ఉండే. 3 పోను 12లో 9 జనరల్ ఉండే. ఆ 9లో ఒక ధర్మభుక్షం గౌడ్ మాత్రం ఉండే, మిగతా వాళ్ళందరూ అప్పర్ క్యాస్ట్. నేను ఒకసారి సైకిల్ యాత్ర చేస్తూ నల్గొండ జిల్లా తిరుగుతున్నా, 2009-14 మధ్యలో అనుకుంటా. తిరుగుతుంటే మన అప్పుడు లెక్కలు తీసా. అంటే 52లో ఇట్లుండే కదా, కనీసం 2009-14 మధ్యలో ఏమున్నదని నేను లెక్కలు తీసా. లెక్కలు తీస్తే అప్పుడు మళ్ళీ 12 ఉన్నాయి. ఆ 12లో ఎస్సీఎస్టీలకు 3 పోతే మళ్ళీ 9 ఉన్నాయి. ఆ 9లో మళ్ళా ఆలేరు నియోజకవర్గం నుంచి బూడిద భిక్షం గౌడ్ ఉన్నాడు, మళ్ళీ 8 అప్పర్ క్యాస్ట్. అప్పుడు నేను అన్నా, 52లో ధర్మం ఉండే, ధర్మం పోయింది. ఇప్పుడు బూడిద భిక్షం గౌడ్ ఉన్నాడు, అంటే బూడిద మిగిలింది. ఆ బూడిదనన్నా కాపాడుకుందామంటే మళ్ళీ అక్కడనే మళ్ళీ మనకు ఐలే మిగిలిండు అంతే. మళ్ళీ అందరూ వాళ్ళే. మళ్ళా చూస్తున్నావు, ధర్మం పోయింది కానీ బూడిదన్న మిగిలింది ఆయన, బూడిదన్న కాపాడుకుందామని చెప్పుకుంటూ వచ్చాను నేను. మన అప్పుడప్పుడు ధర్మభూషణ్ గౌడ్ అన్న నవ్వుతూ, కృష్ణ నువ్వు జోకులు కూడా సత్యాలు చెప్తావు కదా అని అప్పుడప్పుడు అనుకుంటుంటాం. ఇప్పుడు మిగిలింది మళ్ళీ అక్కడనే. వాళ్ళ ఆధిపత్యం ఉన్న జిల్లా 100% ఎస్సీలం, ఎస్టీలం, బీసీలం ఖచ్చితంగా సంఘటితంగా ఎదుర్కోవాల్సిన జిల్లా, బలంగా ఎదుర్కోవాల్సిన జిల్లా. ఆ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆధిపత్యానికి చెక్ చేయాల్సిన బాధ్యత, చెక్ పెట్టాల్సిన బాధ్యత మన వాళ్ళందరి మీద ఉన్నది. ఆ విషయంలో ఎంఆర్పీస్ కూడా పాత్ర పోషిస్తాయి. థ్యాంక్ యూ నాన్న. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ప్రింట్ మీడియా ప్రతినిధులకు, డిజిటల్ మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ఎంఆర్పీఎస్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రచురణ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. త్వరలో ఈ విషయాలన్నింటినీ గవర్నమెంట్ కలుస్తాం, ఏ వ్యవస్థను వదిలిపెట్టాం. థ్యాంక్ యూ.